అహ్మదాబాద్ విమాన ప్రమాదాన్ని మర్చిపోకముందే వరుసగా చోటు చేసుకుంటున్న విమాన ప్రమాదాలు ప్రయాణికుల గుండెల్లో దడను పుట్టిస్తున్నాయి. ఇప్పటికే ఈ సంఘటన తర్వాత చాలా వరకు విమాన ప్రయాణికుల సంఖ్య తగ్గిపోయినట్లుగా పలు సర్వేలు తేల్చాయి. మరోవైపు సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పలు విమానాలు గమ్యానికి చేరకముందే ప్రమాదాలకు గురవడం లేదంటే రద్దు కావడం సాధారణమైపోయింది. ప్రభుత్వాలు, విమానయాన సంస్థలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ప్రమాదాలను నివారించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇండిగో విమానంలో టెక్నికల్ లోపం తీవ్ర సంచలనాన్ని రేకెత్తించింది. ఇండిగో విమానం 6E2000 లక్నో నుండి ఢిల్లీకి బయలుదేరడానికి సిద్ధమైంది. విమానంలో 151 మంది ప్రయాణికులున్నారు. అయితే టేకాఫ్ సమయంలో ఒక్కసారిగా ఇంజన్లో లోపాలు ఎదురయ్యాయి. వెంటనే గమనించిన విమాన సిబ్బంది విమానాన్ని టేకాఫ్ చేయకుండా ఆపివేశారు. విమానం సర్వీస్ రద్దు చేసినట్లుగా ప్రకటించారు. అయితే ఇంజన్ సరైన శక్తిని ఉత్పత్తి చేయకపోవడాన్ని గమనించిన పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులను ఉపయోగించి విమానాన్ని రన్వేపై చివరి ప్రాంతానికి చేరకముందే నిలిపివేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఈ షాకింగ్ ఘటన చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. గాల్లోకి ఎగరాల్సిన విమానంలో ఒక్కసారిగా రన్వేపై పరిగెత్తుతున్న సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. 151 మంది ప్రయాణికుల్లో సమాజ్వాదీ పార్టీ ఎంపీ, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ కూడా ఉన్నారు. అయితే ఇంజనీర్లు చాలాసేపు విమానాన్ని పరిశీలించినప్పటికీ సరిగ్గా ఎటువంటి సాంకేతిక లోపం ఏర్పడిందో వెంటనే గుర్తించలేకపోయారు. దీంతో టేకాఫ్ రద్దయిన తర్వాత డింపుల్ యాదవ్ సహా అందరూ ప్రయాణికులను సురక్షితంగా మరొక ఢిల్లీ వైపు వెళ్లే విమానంలోకి పంపించారు. కాగా ఇండిగో విమాన సంస్థ ప్రయాణికులకు క్షమాపణ తెలియజేసింది. అయితే వరుసగా తలెత్తుతున్న ఇలాంటి సమస్యలతో విమాన ప్రయాణమంటేనే ప్రయాణికులకు జంకుతున్న పరిస్థితులు తలెత్తుతున్నాయి.